మహబూబాబాద్ పట్టణంలోని ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ చేతివాటాన్ని చూపించాడు. బంగారాన్ని బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకున్న 22 ఖాతాదారుల ఆభరణాలు కనిపించకుండా పోయాయి. 90 లక్షల రూపాయల విలువ చేసే 700 గ్రాముల బంగారు ఆభరణాలను బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సొంత అవసరాలకు వాడుకున్నాడు. నెలవారీ ఆడిట్లో ఈ ఘరానా మోసం బయటపడడంతో బ్యాంక్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో పూర్తిగా ఆడిట్ లెక్కలు బయటకు తీస్తే ఆభరణాలు మాయమైన లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బ్యాంక్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పూకే రాజేష్ బ్యాంక్ లో కస్టమర్స్ గోల్డ్ లోన్ కని చెప్పిన బంగారాన్ని ఒక 700 గ్రామ్స్ వరకు అతను దొంగిలించి మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. మొత్తం సుమారుగా ఒక 90 lakhs వరకు ఉంటుంది. 700 గ్రామ్స్ 22 కస్టమర్స్ 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 గ్రామ్స్ బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ బంగారాన్ని తను దొంగతనం చేసి తన సొంతానికి వాడుకున్నట్టుగా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. అతను ప్రస్తుతానికి అరెస్టాన్లో ఉన్నాడు. అతని త్వరలోనే పట్టుకుంటాం. బ్యాంక్ లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పూకే రాజేష్ బ్యాంక్